శ్రీగిరి గోపాలకృష్ణ గారు అందించిన నూరేళ్ల పంటకు. జీవితం అంటే నూరేళ్ల పంట అంటారు. దాన్ని సద్వినియోగం చేసుకొని జీవన పరీక్షలో 100 మార్కులు పూర్తిగా తెచ్చుకోగలిగితే మన జన్మ ధన్యమైనట్లే. దీనికి గాను శాస్త్రీయ దృక్పథంతో ప్రణాళికాబద్ధంగా ఒక ప్రవర్తనా నియమావళిని ముందుగా రూపకల్పన చేసుకోవాలి. ఈరోజు మనిషికి విలాసాలున్నాయి కానీ నిజమైన సుఖం లేదు. మందులున్నాయి కానీ ఆరోగ్యం లేదు. సంపద ఉంది కానీ సంస్కారం లేదు. మానవ జీవనరాగం ఎక్కడో శృతి తప్పింది. దాన్ని సరిదిద్దాలంటే ప్రకృతితో కలిసిమెలిసి జీవించాలి. అప్పుడే మనిషి సుఖపడతాడు. మనసు పెట్టాలే గాని సముద్రపు హోరులో ఒక ఋత్వికుడి వేదమంత్ర ఘోష వినపడుతుంది. హిమాలయం అణువణువు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. పిల్లగాలిలో పార్వతీదేవి చిరునవ్వులు, హోరుగాలిలో పరమశివుడి ఢమరుక ధ్వనులు, చిరుగాలిలో చిన్ని కృష్ణుడి మువ్వల సవ్వడి వినవస్తాయి. వాటిని ఆలకించగలిగితేనే జీవితం ఆహ్లాదభరితమవుతుంది. జీవితం బాగుండాలంటే మాట తీరు సరిగ్గా ఉండాలి. సౌమ్యంగా పరిమళ భరిత పుష్పంలాను, శరత్కాలపు వెన్నెలలా చల్లగాను, హనుమంతుడి వాక్కులా వినయంగాను, సుగ్రీవాజ్ఞ మాదిరిగాను సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. మాట సరస్వతి మాతవరం. మన వాక్కులే మనకు స్వర్ణాభరణాలు. మన మాటలు కోయిల గానంలా శ్రోతలను అలరించి రంజింపజేయాలి. మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటల్ని ఎంతో అర్థవంతంగాను గుణాత్మకంగాను ఉపయోగించాలి. మాట అనేది మానవ సంబంధాలలో అత్యద్భుతమైన విజయాలను అందిస్తుంది. స్నేహం పెరుగుతుంది. ఎవరితోనూ వైరం ఉండదు. మన మాట మన వ్యక్తిత్వం ముందు దేవాలయంలోని ధ్వజస్తంభం మాదిరి సమున్నతంగా నిలబడాలి. మాటలే కాదు, మందహాసం, కరచాలనం, ఆలింగనం, పలకరింపు ఇవన్నీ కూడా బంధాలను ముడివేస్తాయి. మేరుపర్వతం అభివృద్ధిని వింధ్యాచలం సహించలేక అసూయపడుతుంది. ఆ బాధతో ఆకాశానికి నిచ్చెనలు వేసినట్టు పెరిగిపోతూ పోతూ సూర్యచంద్రుల గమనానికే అడ్డు వచ్చింది. లోకాలన్నీ అంధకారమయ్యాయి. దిక్కుతోచని దేవతలు అగస్త్య మహర్షిని ప్రార్థించారు. ఆయన సతీ సమేతంగా వింధ్య పర్వతం దగ్గరికెళ్ళి తాము తీర్థయాత్రలకు దక్షిణాపథం వెళ్తున్నట్టు చెప్పాడు. తాము తిరిగి వచ్చే వరకు తన విరాట్ స్వరూపాన్ని తగ్గించుకోమంటాడు. ఆ తరువాత వాళ్ళు ఆ దారిన తిరిగి రాకపోవడంతో వింధ్య పర్వతం అలా తగ్గి ఉండిపోవలసి వస్తుంది. అసూయ వల్లే దానికి ఆ గతి పట్టింది. అందుకే జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే వ్యక్తిత్వంలోని లోపాలను మనకు మనంగా గుర్తించాలి. వాటిని సరిదిద్దుకునేందుకు మనసా వాచా ప్రయత్నించాలి.